అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్‌వి తీసుకొని, వాళ్ళు ఫోకస్ ఏరియాస్ ఏంటి అన్నది ఫస్ట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దానివల్ల మనకేం అర్థమవుతదంటే సిలబస్‌లో ఏ పాయింటర్స్ ఇంపార్టెంట్, ఏ విధంగా చదవాలి అనే ఒక అవగాహన వస్తది. అదైన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ తీసుకుంటే, మెయిన్స్‌లో వాళ్ళ ఆన్సర్‌లో ఏం చూస్తున్నారు. ఇప్పుడు హిస్టరీ అన్న సబ్జెక్ట్ ఉంటే, హిస్టరీలో మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ కోట్ చేయాల్సి ఉంటది. అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి కోట్ చేయాల్సి ఉంటది. దాని తర్వాత పాలిటీ అనే సబ్జెక్ట్లో మనం కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఎక్కువ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఎక్కువ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎకానమీలో మనం ఫిగర్స్, స్టాట్స్ ఎక్కువ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ప్రతి సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్కి ఏం డిమాండ్ చేస్తుంది యూపీఎస్సీ, ఎలా చేస్తే మనకు మార్క్స్ వస్తున్నాయి, ఇది మళ్ళీ మనకు టాపర్ కాపీస్ ద్వారా తెలుస్తుంది. టాపర్ కాపీస్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటి అని చూసి దానికి తగ్గట్టు మన ప్రతి సబ్జెక్టుకి కూడా ఒక స్ట్రాటజీ వేసుకుంటే మనకు అర్థమవుతుంది డిమాండ్ ఏంటి అని. దాని ప్రకారం మన ప్రిపరేషన్ని కానీ మన నోట్స్ని కానీ క్యూరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.